ఏంటి అమ్మగారు అలా ఉన్నారు? ఒంట్లో బాగోలేదా? బాగాలేంది ఒంట్లో కాదు నారాయణ, ఇంట్లో పరిస్థితులు ఏం బాగాలేవు. సావిత్రిలో చాలా మార్పు వచ్చింది. ఎంతో నెమ్మదిగా అణుకుగా ఉండే సావిత్రి మాటకు మాట జవాబిస్తూ నన్నే ఎదిరించి మాట్లాడుతుంది. నన్ను ఒక నలుసులా చూస్తుంది. సావిత్రి చాలా మంచిదమ్మా. సావిత్రిని నువ్వు అర్థం చేసుకున్నట్టు నేను అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నానంటావా? అది కాదమ్మా. నోర్మై, వెళ్ళిక్కడి నుంచి. పిన్ని, మీ సమస్యకి నేను పరిష్కారాలు చెప్పాలనుకుంటున్నాను. 1, విశ్వకి సావిత్రికి పెళ్లి చేసి పంపించేయడం. 2, బావగారు వచ్చేలోగా సావిత్రిని బయటికి గెంటేసి విశ్వతో అక్రమ సంబంధం పెట్టుకుంది కాబట్టే అలా చేయాల్సి వచ్చిందని బావగారికి చెప్పారు. 3, విశ్వ సావిత్రి వేసే నాటకాలను చూసి చూడనట్టుగా ఉండి వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చేయడం. ఈ మూడిట్లో ఏది బెటర్ అంటారు పిన్ని? మీరు ఏమనుకుంటున్నారో చెప్తే ఇలాంటి సలహాలు ఎన్ని కావాలంటే అన్నిస్తాను. ఏంటిది? ఏమనుకుంటున్నావు నువ్వు? బుద్ధుందా నీకు? పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. ఎవరన్నా చూస్తే ఏం జరుగుతుందో తెలుసా? ఎవరు చూడకపోతే పర్వాలేదా? ఇప్పుడు నేనేం చేశానని అంత సీరియస్ అవుతావు? పెళ్ళైన ఆడదాని ఒంటి మీద చేయి వేయకూడదన్న జ్ఞానం లేదా నీకు? నిన్ను పెళ్లి చేసుకున్నవాడి కంటే నిన్ను ప్రేమించిన నాకే నీ మీద ఎక్కువ అధికారం ఉంది. ఎవరిచ్చారు నీకు అధికారం? ప్రేమ. నీకోసం కేశవ్ పంపించిన రౌడీల చేత దెబ్బలు తిన్నాను. చెయ్యని నేరానికి హంతకుడన్న నిందతో లాకప్లో ఉన్నాను. లాఠీ దెబ్బలు తిన్నాను. చెయ్యని తప్పుకు శిక్షణ అనుభవిస్తూ ఇలా ఎన్నాళ్ళు జీవితాన్ని వృధా చేసుకుంటావు చెప్పు? ఒక మాట చెప్తాను విను. ఘోరమైన తప్పులు చేసిన వాళ్ళు కూడా జైల్లో టైంకి తింటూ టైంకి పడుకుంటూ ప్రశాంతంగా ఉంటున్నారు. అలాంటిది ఏ తప్పు చేయని మనం శిక్ష ఎందుకు అనుభవించాలి? ఉన్న అవకాశాలను వదులుకోకుండా లేని అవకాశాలను వెతుక్కుంటూ సంతోషంగా ఉండడమే జీవితం. నీకు వారం రోజులు టైం ఇస్తున్నాను. ప్రాక్టికల్గా ఆలోచించి నీ నిర్ణయం నాకు చెప్పు. విశ్వ నీతో ఏం చెప్పాడు? మీరేం విన్నారో అదే చెప్పాడు. ఇలా మీరిద్దరూ రహస్యంగా మాట్లాడుకోవడానికి సిగ్గని నీకు అనిపించడం లేదా? మీరు చూశాక విన్నాక అది రహస్యం ఎలా అవుతుంది? రహస్యాలు మాట్లాడడానికి, కుట్రలు పన్నడానికి నేనెవరిని మోసం చేయాలనుకోవడం లేదు. అన్యాయంగా ఇంకొకరి జీవితాన్ని నాశనం చేయాలనుకోవడం లేదు. ఇంకొకరి భార్యవనే నీతో లేచిపోదామా, పెళ్లి చేసుకుందామని మాట్లాడడం ఇంకా పెద్దటం. ఈ విషయం నీకు కూడా తెలుసు. అలాంటి మాటలు మాట్లాడదాం చెప్పడం తెలీదా నీకు? విశ్వకాలం మాట్లాడే అవకాశం ఇచ్చిందే మీరు. మీ మోసానికి బలయ్యాడు కాబట్టే అలా మాట్లాడాడు. నీకు చెలక్కిచ్చినందుకు నన్నేదో చెయ్యాలని ఆలోచిస్తున్నావు కదూ? చీరలు కట్టుకున్న వాళ్ళు చేతకాని వాళ్ళు కాదు అని నువ్వు ప్రూవ్ చేసినప్పుడు మా మగాళ్ళు ఏం చేయగలరో నీకు నేను రుచి చూపించాలిగా. నువ్వు ప్రగల్భాలు పలికావని నేనేదో చేశాను. నీ రహస్యాలు బయట పెడతా, నీ అక్రమ సంపాదన చిట్టా విప్పుతా, నీ అంతు చూస్తా, నిన్ను అది చేస్తా ఇది చేస్తా అని మీసాలు తిప్పి తొడలు కొడుతున్న రాజకీయ నాయకులు ఒక్క గంటలో కండువాలు మార్చుకుని షేక్ హ్యాండ్లు ఇచ్చుకుని పార్టీలే మార్చేస్తున్నారు. అలాంటిది ఒకే ఇంట్లో ఉంటున్న నువ్వు నేను శత్రువుల్లా ఎడమొహం పెడమొహం పెట్టుకుని ఒకళ్ళ మీద ఒకళ్ళు స్కెచ్లు వేసుకోవడం అవసరమా? సావిత్రి, సావిత్రి, ఇంత జ్వరంగా ఉంటే ఎవరికి చెప్పకుండా పడుకున్నావేంటి? ఏ డాక్టర్ వద్దు, నేను రాను. అది కాదు సావిత్రి.